అన్నా నమస్తే. అన్నా నమస్తే. కవిత ఎక్స్ఎంపీ మాట్లాడుతున్నా. మీకేదన్నా ఏం లేదు, ఇప్పుడు మీ ఇబ్రహీంపట్నంకి వచ్చిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీ సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు, రాఘవేంద్ర రెడ్డి గారు. మా ఇవాళ మార్నింగ్ యాక్చువల్లీ మొయినాబాద్ దగ్గర యాక్సిడెంట్ అయిందంటే మా కాన్స్టిట్యూన్స్ వాళ్ళకి 2 యాక్సిడెంట్ చనిపోయిందండి. మీకు డాక్టర్స్ ఎవరు రెస్పాన్స్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఎక్కడన్నా అసలు మీరు సూపరింటెండెంట్తో ఇక్కడ సంబంధించిన డాక్టర్తో మాట్లాడితే ఏమంటారు, నాకు యాక్సిడెంట్ అయింది, మా వాళ్ళు అడుగుతున్నారు, పోలీసులు అందరూ ఇక్కడ ఉన్నారు, పోలీసులు లేడు ఆయన అంటున్నారు, పోలీసులు అందరూ ఇక్కడ ఉన్నారు, సిఐ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కానిస్టేబుల్ అందరూ ఇక్కడ ఉన్నారు. దర్జాపూర్ అంటే ఎట్లన్నా మా దగ్గర 300 కిలోమీటర్ దూరం పోవాలి. దగ్గర మా తండా మొత్తం 100 మంది వచ్చి ఉన్నారు ఇక్కడైతే. ఒకసారి సిఐ గారితో ఒకసారి మాట్లాడుకోండి. ఇది మార్నింగ్ టైంలో యాక్సిడెంట్ అయింది సార్. ఇది మన లారీ స్లోగా పోయే ప్రాసెస్లో ఇంట్లో గిట్టి ఇవ్వడం జరిగింది. ఆ లారీ మీద కొన్ని నిమిషాల్లో వర్షం పడుతుంది. మొత్తం బండి అంతా ఇంకొకరు స్పాట్గా 4 అయింది, ఒకరేమో ఇంజూర్డ్ సార్. ఆ 4నేమో ఇక్కడ ఇబ్రహీంపట్నం షిఫ్ట్ చేసినాం సార్ హాస్పిటల్కి. ప్లస్ ఇంకొకరేమో ఓటీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ నడుస్తున్నాడు. ఒక ఎస్ఐ ఒక కాన్స్టేబుల్ పెట్టాము. కాకపోతే వీళ్ళు కూడా ఆదిలాబాద్ అక్కడక్కడ మొత్తం లాంగ్ రన్ శ్రీకాకుళం ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం డాక్టర్ ఒక్కరు కాకుండా 2-3 ఉంటే పోస్ట్ మార్టం ఫాస్ట్ బయట చేయించినాం. సూపరింటెండెంట్ దగ్గర కూడా ఎస్ఐని పంపించినాం సార్. అక్కడ సూపరింటెండెంట్ డాక్టర్ చెప్పినా బయలుదేరినాం. మొయినాబాద్ ప్రాంతంలో మహబూబాద్ నియోజకవర్గం గూడూరు మండలము, అక్కడ దర్శకన్న సంబంధించిన మాజీ వార్డు మెంబర్ జనార్దన్ చందు అని 2 కూడా, అంటే అక్కడ దాదాపు అక్కడ 4 చనిపోయినట్టు స్పాట్ లో తెలిసింది. కానీ దాంట్లో 2 మహబూబాద్ ప్రాంతం సంబంధించిన మా కార్యకర్తలు వాళ్ళు. ఈ హుటాహుట సంబంధించిన బాడీస్ ని కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం సంబంధించిన ట్రీట్ సెంటర్ కూడా తరలించారు. కానీ ఇక్కడ నాకు తెలిసినట్టు ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సిఐ ఎస్ఐ రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళ ఇంత కూడా మానవత్వం లేకుండా అసలు ఎటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ రాకుండా, ఇప్పుడు ఈవెన్ సిఐ గారితో ఇమ్మటే స్పాట్ మాట్లాడేది సిఐ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఐ గారే స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి అంటే ఎంత వర్స్ట్ ఉందో చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఎమ్మటే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేయించి ఎమ్మటే వాళ్ళని ఊళ్ళో ఎందుకంటే ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్ దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పినంటే వారు కూడా వాళ్ళు ఎమ్మటే మేము వారికి సంబంధించిన అధికారులు చెప్తాను. కానీ వాస్తవంగా ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఇంత మానవత్వం లేకుండా ఆయన ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఎదురుగా ఉంటా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఒక బాధ్యతాయుతంగా ఉద్యోగంలో ఉండి ఆయన చేయాల్సిన పని నిర్వర్తించకుండా పోలీసు వాళ్ళే రావట్లేదు అంత, అంటే వాళ్ళ మీద పడేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చే తర్వాత అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు అలాంటి వాళ్ళు వెయిట్ చేసి డాక్టర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వంలో ఇటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి డాక్టర్స్ మీద యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడున్న దాదాపు సంబంధించిన దీని లంబాడ సంబంధించిన మా వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ బాధను కూడా లెక్క చేయకుండా ఎటువంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా పట్టించుకుని ఉండడం దీన్ని పూర్తిగా ఖండిస్తాం.